ఫ్రెండ్స్, ఈ యూనివర్స్ అనేది చాలా పెద్దది. మనం ఈ యూనివర్స్ని అస్సలు కొలవలేం. ఈ యూనివర్స్లో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. ఇంతటి విశాలమైన విశ్వంలో ఒక కుటుంబం నివసిస్తుంది. అదే మన సౌర కుటుంబం. మన సౌర కుటుంబంలో ఇప్పటి వరకు 8 గ్రహాలని కనుక్కున్నారు. మన ఈ సౌర వ్యవస్థలో ఈ 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా. ఈ 8 ప్లానెట్స్ లో ఒకటే ఈ వీనస్. ఇవాల్టి మన వీడియోలో ఈ వీనస్ ప్లానెట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీనస్ ప్లానెట్ ని తెలుగులో శుక్రుడు అని పిలుస్తారు. ఈ వీనస్ ప్లానెట్ సూర్యుడి నుంచి 2వ గ్రహం మరియు సోలార్ సిస్టమ్ లో 6వ అతిపెద్ద గ్రహం. వీనస్ ప్లానెట్ కి వీనస్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఈ వీనస్ కి రోమన్ లవ్ అండ్ బ్యూటీ దేవత అయిన వీనస్ పేరు పెట్టారు. వీనస్ ని ఎర్త్ కి ట్విన్ సిస్టర్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే వీనస్ అండ్ ఎర్త్ దాదాపుగా ఒకే సైజులో ఉంటాయి. కేవలం సైజు విషయంలోనే కాదు, వెయిట్ విషయంలో కూడా ఈ 2 ప్లానెట్స్ సిమిలర్ గా ఉంటాయి. అండ్ ఈ 2 ప్లానెట్స్ కూడా ఒకే మెటీరియల్ తో తయారైనవి. అందుకే వీనస్ ఎర్త్ కి ట్విన్ సిస్టర్ గా చెప్పుకుంటారు. ఓకే, మనం ఇప్పుడు వీనస్ లోపలికి వెళ్దాం. వీనస్ కి మూన్స్ లేవు. వీనస్ సూర్యుడి నుంచి 2వ గ్రహం కాబట్టి ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఎంతలా అంటే ఇక్కడ 465 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 465 డిగ్రీల సెల్సియస్ అంటే మామూలు విషయం కాదు. మన దగ్గర 40 డిగ్రీల సెల్సియస్ ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది 465 డిగ్రీల సెల్సియస్ అంటే ఒకసారి ఆలోచించండి అక్కడ ఎంత వేడిగా ఉంటుందో. ఇక వీనస్ పైన గురుత్వాకర్షణ శక్తి విషయానికి వస్తే, భూమిపైన గ్రావిటీ, వీనస్ పైన గ్రావిటీ దాదాపుగా ఒకేలా ఉంటుంది. చెప్పాలంటే భూమిపై కంటే వీనస్ పైనే చాలా తక్కువ గ్రావిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మీరు భూమిపైన 45 కేజీల బరువు ఉంటే వీనస్ ప్లానెట్ పైన 41 కేజీల బరువు ఉంటారు. వీనస్ సర్ఫేస్ పైన ఎర్త్ గ్రావిటీ 91% ఉంటుంది. ఇకపోతే వీనస్ లో వేల కొద్ది వాల్కనోస్ ఉన్నాయి. అవును, వీనస్ ప్లానెట్ పైన కొన్ని వేల కొద్ది వాల్కనోస్ ఉన్నాయి. అందులో కొన్ని వేల కొద్ది యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి. ఈ వాల్కనోస్ ఎప్పుడు విస్ఫోటనం చెందుతూనే ఉంటాయి. దీని పేరు వెనెరా 7. ఆగస్టు 1970లో లాంచ్ చేశారు. డిసెంబర్ 15న సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. వీనస్ ప్లానెట్ పైన సాఫ్ట్ ల్యాండ్ అయిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ ఈ వెనెరా 7 స్పేస్ క్రాఫ్ట్. అంతటి వేడిలో కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్ 23 నిమిషాలు పనిచేసింది అండ్ ఆ డేటానంతా కూడా భూమికి ట్రాన్స్ఫర్ చేసింది. పోతే వీనస్ ప్లానెట్ పైన టైం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంతలా అంటే ఇక్కడ ఒక రోజు కంటే కూడా ఒక సంవత్సరమే త్వరగా గడిచిపోతుంది. వీనస్ ప్లానెట్ పైన ఒక రోజు భూమి పైన 243 రోజులు. అంటే భూమి పైన 243 రోజులు గడిచిపోతే వీనస్ ప్లానెట్ పైన ఒక రోజు గడిచిపోతుంది. భూమి పైన 224 రోజులు గడిచిపోతే వీనస్ ప్లానెట్ పైన ఒక సంవత్సరం గడిచిపోతుంది. నేను వీనస్ ప్లానెట్ యొక్క టైం ని ఎర్త్ తో కంపేర్ చేసి చెప్పాను. మరి ఎందుకని ఇక్కడ ఒక రోజు కంటే సంవత్సరమే త్వరగా గడిచిపోతుంది అంటే, వీనస్ ప్లానెట్ సన్ చుట్టూ ఆర్బిట్ చేసే స్పీడ్. వీనస్ ప్లానెట్ అనేది చాలా త్వరగా ఆర్బిట్ చేసుకుంటుంది. కేవలం 224 భూమి రోజుల్లోనే వీనస్ అనేది దాని యొక్క ఆర్బిట్ ని కంప్లీట్ చేసుకుంటుంది. ఒక ఆర్బిట్ కంప్లీట్ అయిపోతే దాన్ని సంవత్సరంగా లెక్కిస్తాం. కానీ వీనస్ ప్లానెట్ దాని చుట్టూ అది తిరగడానికి 243 భూమి రోజులు పడుతుంది. అందుకే ఇక్కడ ఒక సంవత్సరం కంటే కూడా ఒక రోజే ఎక్కువ ఉంటుంది. ఇకపోతే ఇక్కడ లైఫ్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ సల్ఫర్ డిఆక్సైడ్ అండ్ సల్ఫర్ ఆసిడ్ డ్రాప్లెట్స్ మేఘాలు ఉంటాయి. వాటి వల్ల ఇక్కడ యాసిడ్ వర్షం కురుస్తుంది. సరే, యాసిడ్ అయితే యాసిడ్, ఇక్కడ వర్షం అయితే పడుతుంది కదా అంటే అది కూడా లేదు. అక్కడ వర్షం పడుతుంది కానీ ఆ వర్షపు చుక్క అనేది నేల మీద పడదు. అక్కడ ఉండే అతిగా వేడి వల్ల సర్ఫేస్ నుంచి 25 కిలోమీటర్ల పైన గాల్లో ఆవిరైపోతుంది. సైంటిస్టుల యొక్క అంచనా ఏమిటి అంటే, వీనస్ ప్లానెట్ లో ఉండే క్లౌడ్లలో బ్యాక్టీరియా రూపంలోనైనా లైఫ్ ఉంటుందని నమ్ముతున్నారు.